మన ధ్యానాంశము స్టాండ్ ఫార్మ్, దృఢంగా నిలబడండి. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయిన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండుడి. దృఢంగా నిలబడండి, స్థిరంగా నిలబడండి. ఎన్నో సార్లు మన జీవితంలో మనం నిలబడేటటువంటి విషయానికి వస్తే ఎప్పుడు దృఢంగా నిలబడాలి. మనకు ఎదురుగా గాలి వచ్చేటప్పుడు ఆ గాలి మనల్ని నెట్టేస్తుంది అన్నప్పుడు మనం దృఢంగా నిలబడాలి. తుఫాను సమయంలో, కష్ట సమయాల్లో, కృంగిన సమయాల్లో, వేదనకరమైన సమయాల్లో దృఢంగా నిలబడాలి. కొన్నిసార్లు మనము ఎన్నో రకాలైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన ప్రయాణం సాఫీగా సాగుతుంది. గతుకులు, ఎత్తులు, పల్లాలు, ఇలాంటి ప్రయాణంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదంటే మనము నిరసించకుండా, భయపడకుండా, మనము ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి బలమును ఉపయోగించి బలహీన పడకుండా దృఢంగా నిలబడాలి. అయితే పరిశుద్ధ లేఖనంలో ఏమంటున్నాడంటే పౌలు గారు, నా ఆనందం నా కిరీటం మీరే, మీరు పడిపోతే నా కిరీటం పోయినట్టే. ఇప్పుడు ఇంత చేసి చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయకుండా, దేవుని ఎరగకుండా, దేవుని తెలుసుకోకుండా, దేవునిని హత్తుకోకుండా, దేవునిలో ఎదగకుండా, వాళ్ళు ఏదో రకమైనటువంటి ప్రలోభలకు, ఏదో రకమైనటువంటి పరిస్థితులకు వాళ్ళు లోబడి వాళ్ళు ఒకవేళ చనిపోయారనుకో, లోకాశల్లోకి చిక్కుకొని చనిపోయారనుకోండి, ఉదాహరణ చెప్తున్నా, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా ఉన్నందువల్ల మనకేమి రాదు? కిరీటం రాదు కదా. అంటే మిమ్మల్ని నడిపించినందుకు ఏమి రాదు? కిరీటం రాదు కదా. మరి కిరీటం రావాలంటే ఏం చేయాలి? దైవజనునికి కిరీటం రావాలంటే ఉన్న వాళ్ళందరూ కూడా స్థిరంగా, దృఢంగా ఉండాలి. అందరూ కూడా ఎలా ఉండాలంటే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. అలాగే యెహోవా యందు నమ్మకించువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. ఆ సియోను కొండవలే ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అది మన జీవితంలో ఈ స్థిరంగా లేకపోవటం వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటి విషయానికి వస్తే, దైవజనుడికి రావాల్సిన కిరీటం అతడు కోల్పోతాడు. దేన్ని బట్టి? మిమ్మల్ని బట్టి. నా అతిశయము, నా ఆనందము, నా కిరీటమునయును నా ప్రియులారా. నా ఆనందం మీరే, నా కిరీటం మీరే. మరి మీరు దృఢంగా లేకపోయారు అనుకోండి, నేను కిరీటం పోగొట్టుకుంటాను, ఆనందం పోగొట్టుకుంటాను. కాబట్టి అది పోగొట్టుకోకుండా ఉండాలంటే మీరు అందరూ కూడా ఏం చేయాలా అంటే, మీరు దృఢంగా ఉండాలి. ఎక్కడ దృఢంగా ఉండాలి అని అంటే, యు హావ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్. ప్రభువులో దృఢంగా ఉండాలి. ఎక్కడ దృఢంగా ఉండాలి? ప్రభువులో దృఢంగా ఉండాలి. కాబట్టి నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండుడి. బైబిల్లో ఏమంటాడంటే, ప్రభునందు మీరు స్థిరులై ఉండండి అంటున్నాడు. స్టాండ్ ఫార్మ్, మీరు స్థిరులుగా ఉండండి. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 11వ అధ్యాయం 14-15 వచనాల్లో, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. పాపము నీ చేతిలో ఉండుట చూచి, పాపం నీ చేతిలో ఉండడం నువ్వు చూసావు అనుకో, ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టేయాలి. నీ గుడారములో నుంచి దుర్మార్గతను నీవు కొట్టివేయాలి. నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషపడతావు. అప్పుడు నిర్భయుడవై అంటే భయం లేకుండా స్థిరంగా ఉంటావు. స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీ హ్యావ్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్. భయం నుంచి మనం బయటకు వచ్చేసేయాలి. మరి దేవుడేమో మనం స్వతంత్రులుగా చేశాడు కదా. మరి దేవుడు మనం స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి. మీరు అందరూ కూడా స్థిరంగా నిలబడండి, కాడి కిందకు వెళ్ళకండి. దాస్యం అనే కాడి, ఒకప్పుడు మీ మీద దాస్యం అనే కాడే ఉంది.
మీరు దాని నుంచి విడిపించబడ్డారు. పాపము నుంచి, శాపము నుంచి విడిపించబడి దేవుడు అనుగ్రహించేటటువంటి స్వేచ్ఛలోకి, స్వాతంత్రంలోకి వచ్చేసారు. వచ్చినటువంటి మీరు మరలా ఈ స్వాతంత్రం పొందినటువంటి మీరేం చేస్తారు? మళ్ళీ ఆ కాడి కిందకి వెళ్ళకొని, ఆ కాడి మంచిది కాదు, ఆ కాడి కిందకి మీరు వెళ్ళకండి అని ప్రభు చెబుతున్నాడు. గనుక దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ యొక్క బానిసత్వము అనేటటువంటి కాడి కిందకి మళ్ళీ వెళ్ళకండి. ఐగుప్తీయులు ఒకప్పుడు ఎక్కడున్నారు తెలుసా? దాసులుగా ఉన్నారు. ఎవరికి దాసులుగా ఉన్నారు? ఐగుప్తీయులకు దాసులుగా ఉన్నారు. ఐగుప్తీయులు ఎవరు? అన్యజనులు. వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు? ఎవరికి దాసులుగా ఉన్నారు? అన్యజనులకు దాసులయ్యారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వీళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. మరి ఆ ఐగుప్తు దాస్యం లాంటి పాపం నుంచి నేను మిమ్మల్ని విడిపించాను కదా, మరి నేను విడిపిస్తే మరి మీరేం చేయాలి? మళ్ళీ దాంట్లోకి మళ్ళీ వెళ్తామంటారే. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో నుంచి చెప్తున్నాను ఈ మాట. ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు తెలుసా? అయ్యా, మాకు ఐగుప్తే బాగుంది, అక్కడ కెరదోసకాయలు ఉన్నాయి, అక్కడ బాగుంది, అక్కడికే మళ్ళీ వెళ్ళిపోదాము, ఎందుకు వచ్చిన బాధ, ఈ అరణ్యం మేము తట్టుకోలేకపోతున్నాం అని వీళ్ళు అన్నారు. ఇదేంటి, మళ్ళీ దాస్యంలోకి వెళ్ళిపోతారా? అవును, మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చాలాసార్లు యేసు ప్రభు వారిని రుచి చూచి కొంతమంది ఏం చేస్తున్నారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు రుచి చూశారు, పరలోక సంబంధమైన వరాలు కూడా రుచి చూశారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలుసా? లోకంలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటండి అంటే, వాళ్ళు వాళ్ళ దాసత్వాన్ని ప్రేమిస్తున్నారు. స్వాతంత్ర్యంలో ఉన్నాము అని స్తుతించకుండా, ఆరాధించకుండా మళ్ళీ దాసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. బురదలో నుంచి బండ మీదకి వచ్చాం. మనందరం బురదలో ఉండేవాళ్ళం, మన దేవుడు బండ మీద తెచ్చాడు. ఈరోజు ప్రభువులో ఉన్నాం. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఇప్పుడు వెలుగులో ఉన్నాం. ఒకప్పుడు శాపములో ఉన్నాం, ఇప్పుడు ఆశీర్వాదములో ఉన్నాం. అందుకనే ప్రభువులో ఉండడాన్ని బట్టి సంతోషించండి. ప్రభువులో మనం అందరం కూడా స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్. రెండవది ఏంటంటే విశ్వాసములో స్థిరంగా ఉండండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మన విశ్వాసంలో మనం ఎలా ఉండాలంటే స్థిరులుగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనము స్టార్టింగ్లో చదివాం. ఆ వచనాన్ని మళ్ళీ చదువుదాం. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి అని చెప్పాడు కదా. అయితే ఇప్పుడు ప్రభువులో స్థిరంగా ఉండడం అంటే ప్రభు నందలి విశ్వాసములో స్థిరంగా ఉండడం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంది: లోకమందున మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. దేవుని బిడ్డలారా, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అంటే ఎన్నో రకాలైన శోధనలు, ఎన్నో రకాలైన శ్రమలు, ఎన్నో రకాలైన అడ్డులు, ఆటంకాలు. ఒకవైపున దేవుని పని జరుగుతూ ఉంటే ఒకవైపున దయ్యం ఏం చేస్తూ ఉంటుందంటే కొంతమందికి సనిగే రోగం పెడుతుంది. కొంతమందిలో ఇలాగేం దేవుని పని జరుగుతూ ఉంటే వీళ్ళు సనుగుతూ ఉంటారు. సనగటం అనేది అవసరమా? సనగటం అనేది సైతాను లక్షణం. ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం సైతాను లక్షణం. ఒకరితో ఒకరు విభేదించటం అనేటటువంటిది సైతాను లక్షణం. కాబట్టి అందుకని ఆ లక్షణం మనలోకి ఎందుకు రావాలి? యేసయ్య పిల్లలం కదా మనం. సనగకూడదు, స్తుతించాలి. యేసయ్య మా జీవితంలో చేసిన కార్యాలన్నింటిని బట్టి కూడా నీకు స్తోత్రం, హల్లెలూయా అని చెప్పాలి. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. బట్ రెసిస్ట్ హిమ్, వాడిని ఎదిరించండి. మీ దగ్గర కత్తి ఉంటే వాడిని ఎదిరించగలరు. మీ దగ్గర కత్తి లేదనుకో, వాడే మిమ్మల్ని ఎదిరిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఎదిరించే వాళ్ళుగా ఉండాలంటే మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఎదిరించడం అనేది మామూలు మాట కాదు. మామూలు వాళ్ళ మీరు ఎదిరించేది ఎవరిని ఎదిరించేది? సైతాన్ని కదా మీరు ఎదిరించేది. మరి సైతాన్ని ఎదిరించేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. ప్రతి విధమైనటువంటి అటాక్, ఫైనాన్షియల్గా అటాక్ చేస్తాడు, మెంటల్గా అటాక్ చేస్తాడు, మానసికంగా అటాక్ చేస్తాడు, ఫైనాన్షియల్గా అటాక్ చేస్తాడు. మనిషిని దెబ్బతీయాలంటే ఆర్థికంగా కుంగిపోయేటట్టు చేస్తే ఆ వ్యక్తి ఇక లేగడు. ఆర్థికంగా కృంగిపోతే మనిషి లేవటానికి చాలా కష్టం. ఆ సంబంధాల, బాంధవ్యాల మీద వాడు అటాక్ చేస్తాడు. సంబంధాలు ఏంటో సంబంధాలు? రిలేషన్షిప్స్. మన సంబంధాలు పటిష్టంగా ఉండాలి. మన సంబంధాలు వీక్గా ఉండకూడదు.
పాస్టర్ గారికిను విశ్వాసులకి సంబంధం ఎలా ఉండాలి? వీగిపోయేటట్టుగా, ఊడిపోయేటట్టుగా ఉండాలా? సంబంధం గట్టిగా ఉండాలా? అసలు పాస్టర్ గారు నువ్వంటే లెక్కే లేదు అని ఒక ఆమె వచ్చి అందనుకో, అసలు పాస్టర్ గారు నీ వైపు చూడట్లేదు, చూడు మా పాస్టర్ గారు తెగ ఆరాట పడిపోతున్నావు తల్లి. ఆ పాస్టర్ గారు నిన్ను చూసి కనీసం ఏమ్మా సిస్టర్ గారు బాగున్నారా అని అనరు అని చెప్పేసి అని ఇంకొక ఆమె పక్కన ఆమె ఏంటంటే ఎక్కిచ్చేస్తుంది. అవును కదా, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, నమ్మకంగా ఉన్నాను, అయ్యో ఉపవాస ప్రార్థన అంటే వచ్చాను, మొన్న ఇంకో ప్రార్థన ఏదో పెడితే దానికి వచ్చాను, అన్నిటికీ వచ్చినా కానీ అంటే పక్కన ఆమెలో దెయ్యం దూరి నీకేంటన్నా నా మీద వ్యతిరేకంగా అయ్యేటట్టుగా నిన్ను ఈ శత్రువు అయ్యేటట్టుగా చేసి పెట్టింది ఆమె. నిన్ను చూస్తుంటే నిజంగా నిన్ను చూసి వాక్యం చెప్పినట్టు కాకుండా కనపట్లేదా ఈ పాస్టర్ గారికి అని చెప్పేసి ఆమె ఫీల్ అయిపోతుంది అనుకో. ఇదంతా ఎవడు చేసే పని? సాతాను చేసే పని. మనం అందరం కలిసి వాడిని అటాక్ చేయడానికి బదులు మనం అటాక్ చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, సంబంధాలను గురించి చెప్తున్నా. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. మన సంబంధాలు, మన ఫైనాన్స్ మీద వాడు దాడి చేస్తున్నాడని చెప్పా, సంబంధాల మీద దాడి చేస్తున్నాడని చెప్పా, ఆ తర్వాత మన పిల్లల మీద దాడి చేస్తాడు వాడు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే మన పిల్లల్ని వాడు ఎటు కాకుండా చేసేటటువంటి పని చేస్తాడు. అందుకనే తల్లిదండ్రులు అనేబడేటటువంటి వాళ్ళు ఎక్కువ ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన ఎక్కువ చేయాలి పిల్లల కోసం. వాళ్ళ మీద దాడి చేస్తాడు. ఓ చర్చ్ బాగా ఎదుగుతుంది అనుకో, ఆ ఎదిగే చర్చిలో ఎదుగో ఇలాగ నేను ఇందుకు చెప్పాను చూసారా, ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తారు కొంతమంది. ఏమీ హ్యాపీగా ఉండరు, మొహం అంతా ఏలాడేసుకుని ఉంటారు. ఎందుకు ఇలాగ అయిపోయారు వీళ్ళు అని చెప్పేసానంటే వాళ్ళకి ఎక్కడో తేడా అనిపించింది. ఎప్పుడో ఆ తేడాను కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. వీ హ్యావ్ టు బి వైస్ అండ్ ఆల్సో వీ నీడ్ టు డిజైన్ ద అటాక్స్ ఆఫ్ ద డెవిల్. మనం యొక్క దయ్యము మన మీద చేస్తున్న దాడులను మనము వివేచించగలిగిన వారుగా ఉండాలి. వీ నీడ్ టు డిజైన్. మన పాప ఇలా ఉండదే, మన బాబు ఇలా ఉండడే, ఎందుకు ఇలా ఉన్నాడు అంటే ఏదో దయ్యం అతన్ని దాడి చేస్తుంది అని గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసములో మనం వేరు పారిన వారమే ఉండాలి. సరే, చెట్టుకి ఏముంటుంది? వేర్లు ఉంటాయి. వేర్లు ఎక్కడ ఉంటాయి? కనబడేటట్టు ఉండవు. ఎక్కడ ఉంటే భూమిలో ఉంటాయి. అవి ఎక్కడ వరకు పాక్కుంటూ వెళ్ళిపోతాయి అంటే నీళ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు వెళ్ళిపోతాయి. వేర్లు రాయి లేని స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళి నీళ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు చేరుకొని అక్కడ ఆగుతుంది అనమాట. ఈ వేర్లు కిందకి వెళ్తున్న కొద్దిగా చెట్టు పైకి వెళ్తా ఉంటుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసములు మనము లోతుకి వెళుతున్న కొద్దిగా మనం ఆత్మీయంగా పైకి ఎదుగుతూ ఉంటాం. లోతుకి ఎదగాలి, బయట ఎదగాలి, లోపల ఎదగాలి. లోపల ఎదగాలి, బాహ్యంగా కూడా ఎదగాలి. చాలామంది పైకి ఎదుగుతారు, లోపల ఎదగరు. అలాంటి ఎదుగుదల మనకొద్దు. అందరం ఫస్ట్ లోపల బాగా ఎదుగుదాం. ఎదిగినప్పుడు మనం బయటికి అద్భుతంగా స్థిరపడిపోతాం. సో విల్ బి ఎస్టాబ్లిష్డ్. We must be deeply rooted. విశ్వాసములో లోతైనటువంటి విధానములకు మనం వచ్చి లోతుగా వెళ్ళిపోవాలి. We must be established. We must be immovable. మనము స్థిరపడాలి, కదలకుండా ఉండాలి. తుఫాను వచ్చిన కదలను, ఏ కష్టం వచ్చిన కదలను. ఒక ఆయన బైబిల్ కనపడుతున్నాడు, ఆయన పేరు యోబు. ఆయనకు ఒకే రోజు 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 బాడీస్ కూడా ఇంటి ముందు కనబడుతున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరే ఉన్నారు. 10 మంది పిల్లలు అల్లారు ముద్దుగా పెంచుకుని యుక్త వయసులోకి వచ్చిన పిల్లలు 10 మంది చచ్చిపోయారు. ఇక పెళ్ళిళ్ళు చేయాలి అంతే. అలాంటి టైంలో 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 10 సమాధి పెట్టెలు ఇంటి ముందు కనబడుతున్నాయి. విశ్వాసంలో ఒక్కింతైన కుడికి కానీ ఎడమకు కానీ అతను తొలగలే. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయెను, ఆయనకే స్తుతి కలుగునుగాక అన్నాడే తప్ప, ఏం దేవుడునైనా నిన్ను నమ్ముకుని రోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే ఇదే నాకు చేసేదే, ఎవరిలో ఒకళ్ళు తీసుకుంటే పోయేది కానీ మొత్తం అందరిని తీసుకుంటామా అని ఆయన్ని కించపరచలేదు, వ్యతిరేకంగా మాట్లాడదు. ఎందుకో తెలుసా? నా దేవుడు ఏది చేసినా మంచికే చేస్తాడు. నా జీవితంలో ఆయన ఏది చేసినా నా మంచికే చేస్తాడు, నా చెడుకు ఏది చెయ్యడు దేవుడు. కాబట్టి నా మంచికి అన్ని చేస్తాడు. కాబట్టి నా మంచికి అన్ని చేసినటువంటి నా దేవుడు ఎలాంటి వాడంటే గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అందుకనే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగేటటువంటి వాడిగా నేను ఉండును. గనుక నేను ఇప్పుడేం చేస్తానంటే నా
ప్రియుడైన యేసయ్య నందలి విశ్వాసముతో నేను స్థిరంగా ఉండి ఏ సాతాన నా కుటుంబం మీద నువ్వు దాడి చేయడానికి వీల్లేదు, నా పిల్లల మీద, ఆర్థిక స్థితుల మీద, నా సంబంధాల మీద కానీ, నాకున్నటువంటి ఉద్యోగం మీద కానీ, వ్యాపారం మీద కానీ నీవు దాడి చేయడానికి వీలు లేదు అని వాడిని ఎదిరిస్తా. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, దృఢంగా నిలబడండి అని చెప్పండి, స్థిరంగా నిలబడండి అని చెప్పండి. ఇక మూడోది, కదలకుండా నిలబడండి అని చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం చేయాలంటే కదలకుండా నిలబడాలంటే కదలని వాడిని పట్టుకోవాలి. మీరందరూ వాక్యం వింటున్నారా? వినేటప్పుడు ఆనందిస్తున్నారా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు మీరు అందరూ కూడా ఏం చేయాలి? ఎందుకు సంతోషంగా ఉండమంటానంటే స్థిరంగా కదలకుండా ఉండేవి ఒక ఆయన ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం. ఎలా ఉంటాడు? మార్పు లేనివాడు, ఏకరీతిగా ఉన్నవాడు, ఒక్కటే రీతిగా ఉన్నవాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, నిరంతరం ఒక్కటే రీతిగా ఉంటాడు. స్థిరమైనటువంటి ఆయన్ని మనం గట్టిగా పట్టుకుందాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 7-8 వచనాలు. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేళ్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడని యెహోవాను హత్తుకొని ఉండవలెను. మా ఊరే, మా వాళ్లే అని వాళ్ళతో సహవాసం చేయక, వాళ్ళు దేవుని ప్రజలు కాదు వాళ్ళని వాళ్ళతో సహవాసం చేయక, వారి దేవతల పేళ్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మనమందరం ఏం చేయాలి? మీరు నేటి వరకు చేసినట్లు. నేటి వరకు మీరు ఏం చేశారంటే అవన్నీ చేయకుండా మీ దేవుడని యెహోవాను మీరు హత్తుకొని ఉండవలెను. అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దావీదు అంటాడు, అయ్యా నా ప్రాణముని నాంటి వెంబడించుచున్నది. ఎవనంటుకుని చర్చిలో ఉన్నంతసేపు యేసయ్యను అంటుకుని, కింద దిగ్గానే లోకాన్ని అంటుకుని, అన్యులను అంటుకుని, వాళ్ళని అంటుకుని, వీళ్ళని అంటుకుని ఉన్నావు అనుకో, వాళ్ళకున్నాయని నీకు అంటుకుంటాయి. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎవరు చోటిచ్చారు? అవ చోటిచ్చింది. చోటిస్తే వాళ్ళకే చోటు లేకుండా చేశాడు. ఈరోజు మీరు కూడా ఎక్కడ కూడా తలంపులో కానీ క్రియల్లో కానీ ఎక్కడ కూడా ఎవరికి చోటు ఇయ్యొద్దు. అపవాదికి మీరు మీ మనసులో చోటిచ్చారనుకో, వాడు మిమ్మల్ని పాడు చేసేస్తాడు. మీ హృదయంలో చోటిచ్చారనుకో, వాడు మిమ్మల్ని పాడు చేసేస్తాడు. అలాగే మీ జీవితంలో ఎక్కడ వాడికి చోటు కల్పించినా కానీ వాడు మిమ్మల్ని పాడు చేస్తాడు. దేవుని మనం ఏం చేయాలంటే స్థిరంగా నిలబడి దేవుణ్ణి హత్తుకోవాలి, హత్తుకుని ఆయనను వెంబడించాలి. ఆమేన్. స్టాండ్ ఫార్మ్ ఇన్ ద లార్డ్, స్టాండ్ ఫార్మ్ ఇన్ ద ఫెయిత్. ఇక మూడోది ఏంటంటే స్టాండ్ ఫార్మ్ ఇన్ ద వర్క్. పనిలో స్థిరముగా నిలబడండి, దృఢంగా నిలబడండి పనిలో. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభునందు స్థిరులయ్యుండుడి. వాక్యం చెప్తుంది మనం అందరం కూడా పనిలో స్థిరంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునయుండుడి. అంటే కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునయుండుడి. మీ ప్రయాసం వ్యర్థం కాదు కాబట్టి, మీ పని మీ ప్రయాసం వ్యర్థం కాదు కాబట్టి పనిలో స్థిరంగా ఉండండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 8-9 వచనాల్లో ఎలా గనగా, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. మనము మేలు చేయటం విసుకయ్యుందము, మనము అలేక మేలు చేసి తగిన కాలమందు పంట కోతము. నా ప్రియమైనటువంటి వారులారా, మీరు
ఏం చేస్తారంటే శరీరేచ్ఛలను బట్టి విత్తితే శరీరేచ్ఛలను బట్టి మీరు పంటను కోస్తారు. అయితే క్షయమైన పంటను మీరు కోస్తారు, అంటే నశించిపోయే పంటను కోస్తారు. శరీర క్రియలతో మీరు బతికేశారంటే. ఆత్మను బట్టి విత్తువాడు అంటే మనం విత్తేది ఆత్మను బట్టి విత్తాలి. ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను మనం కోసుకుంటాం. మనం మేలు చేయటం యందు ఎలా ఉండాలి? విసుకకై ఉండాలి. ఈ మనకి ఎంత అపకారం చేస్తూ ఉంటారో వాళ్ళకి మేలు చేస్తూనే ఉండాలి. మన అపకారం చేస్తున్నారు చాలా మంది, మన గురించి చెడు మాట్లాడతారు, మన గురించి కాని మాటలు పుట్టిస్తారు. అలాంటి వాళ్ళకి మనం మేలు చేస్తూనే ఉండాలి. కాబట్టి మనము మేలు చేయటం విసుకకు ఇందుము మనం అలేక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతము. 1 కొరింథీ పత్రిక 3:8-9 నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. ఎవరికి ఎంత చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అంటారు. అంటే ఎవరెంత చేసుకుంటే అంత. పని చేద్దాం, అందరు చెప్పండి, పని చేద్దాం, పని చేద్దాం. పని వారి పేర్లు ఎక్కడుంటాయి అంటే జీవ గ్రంథంలో ఉంటాయి. సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. అందరూ కూడా ఏం చేద్దాం? పని చేద్దాం. అందరూ కూడా ప్రయాసపడదాం. ఎవరి కోసం ప్రయాసపడదాం? యేసయ్య కోసం ప్రయాసపడదాం. యేసయ్య రాజ్యం కోసం ప్రయాసపడదాం. దేవుని సన్నిధిలో మనల్ని మనము అప్పగించుకుందాం. మనం దేవుని సన్నిధిలో దృఢంగా నిలబడదాం, స్థిరంగా నిలబడదాం. స్టాండ్ ఫార్మ్ ఇన్ ద లార్డ్. ప్రభువులో స్థిరంగా నిలబడండి. స్టాండ్ ఫార్మ్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసములో దృఢంగా నిలబడండి. స్టాండ్ ఫార్మ్ ఇన్ ద వర్క్. పనిలో దృఢంగా నిలబడండి. పనిలో దృఢంగా నిలబడండి. దేవుని బిడ్డలారా, అందరూ పనిచేయాలి, అందరూ పనిచేయాలి, అందరూ పనిచేయాలి. యేసయ్య తోటలో అందరూ ఉన్నాం, అందరూ పనిచేయాలి. పనిచేయాలి వద్దా? యేసయ్య సువార్త పని చేయాలి. యేసయ్య మందిరంలో పనిచేయాలి. పనిలో స్థిరంగా ఉందాం, పరిచర్యలో స్థిరంగా ఉందాం, ప్రార్థనలో స్థిరంగా ఉందాం. స్థిరులను కదలని వారును. ప్రభు కార్యాభివృద్ధి అంటే ప్రభు కార్యాలు వృద్ధి చేయటం కొరకు ఎప్పుడూ కూడా ఆసక్తిని వదిలిపెట్టొద్దని మనం చేస్తున్నాం. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉందాం. ఎప్పుడూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక.